సరే శక్తి అంటే అమ్మవారు, అమ్మవారంటే ఖచ్చితంగా మహిళను పూజిస్తాం మనం. కానీ మరి అదేమిటో వాళ్ళ వేదికగా రాజకీయం చేయడం అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా ఫ్యాషన్గా మారిపోయింది. మనం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చూసాం, ప్రధానంగా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళ కుటుంబాలని, కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని, ఆడవాళ్ళని తీసుకొచ్చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ట్రెండ్ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రధానంగా ప్రభుత్వ హయాంలో మనం చూసాం. ఒకరు ఆ ఇండస్ట్రీలో అంతా వాళ్లే లేరా, వాళ్లే ఉన్నారుగా అని అంటారు. అక్కడ వాళ్ళని ఉద్దేశించి, క్యారెక్టర్ని ఉద్దేశించి అన్నమాట. అది నేను చెప్పడానికి ఇష్టపడలేదు ఆ మాటని, ఎందుకంటే అది బూత్ కాబట్టి. సో అంతా వాళ్లేగా, వాళ్ళు అలాంటి వాళ్ళేగా అని అంటారు ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో అధికారం వచ్చిన తర్వాత వచ్చి కలవలేదు మమ్మల్ని అని గ్రడ్జు పెట్టుకుని ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిపించి దండాలు పెట్టుకుని సాధించిన పరిస్థితులు లాంటివి మనం చూసాం. లేదా ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వారికి సంబంధించిన కుటుంబంలో ఉన్న మహిళల్ని, ప్రెస్ మీట్ పెట్టే ఉంది పోసాని కృష్ణమురళి గారే, అనేక సందర్భాల్లో అనేక ఇన్స్టెన్సెస్లో ఆయన చాలా ఓపెన్గా వచ్చి సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలన్నింటినీ కూడా చెప్తూ టార్గెట్ చేస్తూ ఉంటారు. అక్కడ రాజకీయాన్ని దీన్ని మిక్స్ చేసిన సందర్భం. లేదా మనకు నచ్చని హీరో సినిమా వస్తే వాళ్ళకి సంబంధించిన టికెట్ల రేట్ల అంశంలో గొడవల్ని చూసాం. సో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక ఉన్మాదం లేదా ఒక వికృతత్వం, ప్రధానంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లేదా ప్రధానంగా ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారైతే ప్రధాన బాధితుడు. ఆయనకి ఇన్ని వివాహాలు అయ్యాయి, ఇంతమంది భార్యలు అంటూ కూడా స్వయాన నేరుగా ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో వెళ్ళిన కార్యక్రమం ఏంటి, ఎక్కడ ఎవరున్నారు, ఎదుట పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, సందర్భం ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత జీవితాల్ని చాలా వికృతంగా నవ్వడం, మాట్లాడటం, ప్రెస్ మీట్లు పెట్టి మరి, లేదా సినిమా కలెక్షన్లకి సంబంధించి ఓ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడటం. అంటే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వ్యక్తిగత వ్యవహారాలను తీసుకొచ్చేసి తమకు కోపం ఉంటే ఆ గ్రడ్జ్ను ప్రదర్శించిన ఒక ట్రెండ్ అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం. మరి ఆ ట్రెండ్ని ఇన్స్పైర్ అయ్యారో ఏమో ఇప్పుడు తెలంగాణలో కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ట్రెండ్ కానీ, లేకపోతే రాజకీయాల్లో ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించడానికో, లేకపోతే ఇష్యూని ఒక రకంగా చెప్పడాన్ని ఇంకొక రకంగా ప్రజెంట్ చేసే భాగంగానో మళ్ళీ ఇక్కడ కూడా రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగత అంశాలు, వాళ్ళ కుటుంబాలకి సంబంధించిన పర్సనల్ విషయాల్ని మాట్లాడడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రధానంగా మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆవిడ ప్రెస్తో మాట్లాడుతూ నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారు వారి కుటుంబానికి సంబంధించిన మాటల్ని చాలా అన్సివిలైజ్డ్, నేను అవి రిపీట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అలాగే ఆ సందర్భంగా కూడా నాగ చైతన్య, సమంతకి సంబంధించి ఎందుకు విడాకులు జరిగాయి, ఆ విడాకులకి కారణం కేటీఆర్, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇలా చాలా 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 విషయాలు చెప్పేసింది ఆవిడ. తర్వాత చాలా మంది సీరియస్ అయ్యారు. అట్లా ఎట్లా మాట్లాడతారు వ్యక్తిగత అంశాలు, ఇది అసలు కరెక్టేనా, పద్ధతేనా అని మాట్లాడిన సందర్భంలో చాలా వేగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. సమంత, లేకపోతే నాగ చైతన్య, నాగార్జున అందరూ రెస్పాండ్ అయ్యారు. కొంతది చినికి గాలివానగా మారింది. తర్వాత ఆవిడ సారీ చెప్పడం జరిగింది. తర్వాత అనేక మంది ఇలా సారీ చెప్పేస్తే సరిపోతుందా అంటూ కూడా చాలామంది మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రధానంగా కొంత కేఏ పాల్ గారు కూడా మాట్లాడడం చూసాం మనం. నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? సో ఇలా మాట్లాడారు. అంటే మీకు ఇష్టం వచ్చినట్టు అంతా అనేసేసి హత్యలు చేసేసి అయ్యో నేను ఆ టైంలో అలా చేసా ఇలా అన్నా అంటే కుదురుతుందా అంటే నిజంగా అలాగే రియాక్షన్స్ గట్టిగానే వస్తున్నాయి. దీనిపై సురేఖపై నాగార్జున గారు కూడా పరువు నష్టం దావా, క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా వేయడం, ఆ తర్వాత సారీ చెప్పడం, మళ్ళీ పోనీ ఎక్కడన్నా కొంత కొండా సురేఖ గారు వెనక్కి తగ్గుతున్నారా అంటే తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇంకొక విషయం నిన్న కూడా మాట్లాడారు. పోనీ సరే నేను చెప్పింది తప్పే, మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి, ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా?
చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను. నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు, నాకు ఏదున్నా కూడా దాపరిగా ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు అంటే నేను ఇక ముందు కూడా మాట్లాడతాను, అసలు నాకు కోపం వచ్చేసింది, నేను అన్నాను, ఇక నుంచి కూడా చెప్తాను. ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా, కాబట్టి మాకు ఇండస్ట్రీ నుంచి సమాచారం. అసలు మీకు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళైనా వాళ్ళ వ్యక్తిగత అంశాలు, వాళ్ళకి విడాకులు ఎందుకు అయ్యాయి అనేది వాళ్ళెందుకు ప్రపంచానికి చెప్పాలి? అది మా వ్యక్తిగత విషయం అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పుకోలేరు కదా, కాబట్టి నేను చెప్తాను అని ఇంకా బరి తెగింపేంటి మంత్రి గారు? అసలు ఇది ఎంతవరకు కరెక్టు? నేను చెప్తా, వాళ్ళు చెప్పుకోలేరు కదా, అసలు ఎందుకు చెప్పాలి? ఒక హీరోయిన్ అయినా ఒక హీరో అయినా వారికి సంబంధించిన జీవితంలో జరిగిన వ్యక్తిగత అంశాలు ఎందుకు చెప్పాలి? అలాగే రాజకీయాల్లో కూడా ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశాన్ని నేరుగా ప్రశ్నించాలి. పాలసీ మ్యాటర్ అయితే పాలసీని ప్రశ్నించాలి. అంతేగాని వీళ్ళని హిట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించడానికి, లేకపోతే సినిమా వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇక్కడ తీసుకొచ్చేస్తే పాపులారిటీ వస్తుందా? అసలు ఎందుకు రాజకీయాల్లో వ్యక్తిగత అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి? అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ట్రెండ్ ఏంటి? అసలు అక్కడ కూడా మనం చూసాం, నచ్చకపోతే ఒకలాగా టార్గెట్. అంటే రాజకీయము సినిమాని ఖచ్చితంగా వేరుగా విడదీసి చూడలేము. ఒకళ్ళతో ఒకళ్ళకి ఖచ్చితంగా ఒక అవినాభావ సంబంధాలు ఉంటాయి పాలసీ మ్యాటర్స్లోనే. కానీ ఇక్కడ ఒక వ్యక్తిగత అంశాలు ఎందుకు మాట్లాడాలి? ఈ హీరోయిన్ అలా అంట, వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందంట, ఇది మాకందింది సమాచారం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్? అసలు ఇక్కడ ఎందుకు ఇట్లా మాట్లాడాలి? ఇంకా నేను మాట్లాడతా, నేను చెప్తా అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ట్రెండ్ అనేది ఎటు వెళ్తోంది? అంటే ఒకరికి జరిగినప్పుడేమో ఒకలాగా స్పందిస్తున్నారు ఇండస్ట్రీ కూడా, లేదా వారికి సంబంధించిన వ్యక్తులు ఇంకొకలాగా మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. అంటే వీళ్ళు కూడా రకరకాల పద్ధతుల్లో ఉండడం వల్ల అందరూ టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఈ నోటి భ్రష్టత్వం ఏంటి? లేకపోతే అందరూ కూడా చిచి ఎందుకు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు? వ్యక్తిగత అంశాలు ఎందుకు వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తున్నానండి ఏబిఎన్. పట్టించడానికి, లేకపోతే సినిమా వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇక్కడ తీసుకొచ్చేస్తే పాపులారిటీ వస్తుందా? అసలు ఎందుకు రాజకీయాల్లో వ్యక్తిగత అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి? అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ట్రెండ్ ఏంటి? అసలు అక్కడ కూడా మనం